భారత మూలాలున్న వ్యక్తి, అత్యంత పిన్న వయస్కుడు, అంతేకాదు మొట్టమొదటిసారిగా సౌత్ ఏషియాకి చెందిన వ్యక్తి జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ సిటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అది కూడా సబ్వే స్టేషన్ దగ్గర. ఆయన డెమోక్రట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎలక్షన్ సంబంధించి ఎన్ని ఎత్తులు వేసినా జోహ్రాన్ మమ్దాని గెలిచారనమాట. ముఖ్యంగా ఆయన న్యూయార్క్ని తను ఎలా డెవలప్ చేయబోతున్నారు, అన్నిటినీ ఎఫోర్డబుల్గా, మనకు తెలుసు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ సిటీస్ అనమాట. అక్కడ బతకడం చాలా కష్టం, చాలా డబ్బు కావాలి. అటువంటి సిటీస్లో ఎఫోర్డబిలిటీనే ప్రామాణికంగా తీసుకుని ఎన్నికలు గెలిచారు జోహ్రాన్ మమ్దాని. ఫ్రీ చైల్డ్ కేర్ కావచ్చు, ఫ్రీ బస్సెస్ కావచ్చు, వీటన్నిటితో పాటు న్యూయార్క్ సిటీలో రెంట్స్ చాలా ఎక్కువ అనమాట. దాదాపు 1 మిలియన్ 10 లక్షల హౌస్ హోల్డ్స్కి రెంట్ ఫ్రీజింగ్, దీన్ని కూడా ఆయన ప్రమోట్ చేసుకుని ఎన్నికలు గెలిచారనమాట. మేయరల్ ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఒకవేళ కనుక తాను న్యూయార్క్ సిటీకి మేయర్ అయితే అక్కడ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ తీసుకొస్తాను, ముఖ్యంగా సిటీలో చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా తగ్గిస్తానని చెప్పి కూడా ఆయన ప్రామిస్ చేశారనమాట. న్యూయార్క్ అనేది వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ అని చెప్పొచ్చు. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గిస్తానని ఆయన ప్రామిస్ చేశారు. ఈ ఎలక్షన్స్ టైంలో, అంటే జోహ్రాన్ మమ్దాని ఎన్నికల టైంలో ట్రంప్ బాగా బెదిరించారనమాట. ఒకవేళ కనుక మమ్దానిని గెలిపిస్తే తను ఫెడరల్ ఫండింగ్ నిలిపేస్తానని కూడా చెప్పారు అక్కడ ప్రజలకి. అయినా కానీ అక్కడ న్యూయార్క్ సిటీలో జోహ్రాన్ మమ్దాని గెలిచారనమాట.